కడప నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అధికారుల నుండి పూర్తి సహాయ సహకారాలు కోరుతున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. గడిచిన 5 ఏళ్లలో కడప నుండి గెలిచిన ఎమ్మెల్యే మంత్రిగా ఉండి కూడా ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. పైగా అక్రమాలు అన్యాయాలు చేశారన్నారు. కడప నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాలుగా ముందుకు తీసుకువెళ్లడానికి ఇప్పటికే తమ కార్యాచరణ మొదలు పెట్టామని అన్నారు మాధవి. తెలుగుదేశం పార్టీలో నాయకులు ఉన్నారు అని ఈ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగనే ఈ యొక్క ప్రయాణంలో పయనించి కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇన్ని రోజులు ఇక్కడ ఎన్నికై ఈరోజు ఓడిపోయిన వ్యక్తి అధికార అహంకారంతో అనేక దుర్మార్గాలు, అన్యాయాలు, అవినీతులు చేసి కడప నియోజకవర్గాన్ని అభివృద్ధిని కంప్లీట్ గా నిర్లక్ష్యం చేసి ఈరోజు 2024లో ఉన్న కడపలో ఎన్నో సమస్యల వలయంలో తోసేయడం జరిగింది. వీటన్నిటినీ పరిష్కార దిశగా పనిచేయడం జరుగుతుంది. అలాగనే మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఏ విధంగా మేము కడప నియోజకవర్గంలో ఎలక్షన్స్ ముందు క్యాంపెయినింగ్ లో సమస్యలు చూసామో, సమస్యలు పరిష్కరిస్తామన్నామో వాటిని అన్నింటినీ పరిష్కరించే దిశగా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో పనిచేయడం జరుగుతుంది. అలాగనే ఇక్కడున్న ప్రతి ఒక్కరి సహకారం కూడా మాకు కావాలా. ఈరోజు పోలీస్ గాని, రెవెన్యూ శాఖ గాని, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గాని, అలాగే ఇరిగేషన్ గాని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లోని అధికారులను కూడా అదేవిధంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మనము కడప నియోజకవర్గ అభివృద్ధి కోసము ఈ రోజు నుంచి పాటుపడదాము. ఇక్కడున్న సమస్యల నిర్మూలన దిశగా పనిచేద్దామని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటున్నాను.